ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిర్దోషినని నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో కొనసాగనని సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఆయన రాజీనామాకు ముహూర్తం కూడా ఖరారైంది. కేజ్రీవాల్ సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అపాయింట్మెంట్ కోరారు. మంగళవారం సాయంత్రం 4:30 సమయం ఇస్తున్నట్టుగా వీకే సక్సేనా కార్యాలయం సమాచారం ఇచ్చింది. దీంతో సెప్టెంబర్ 17న లెఫ్టినెంట్ గవర్నర్ తో భేటీ సందర్భంగా కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. మరోవైపు ఢిల్లీ సీఎం పదవీ కాలం ముగియటానికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ప్రజాదరణ, పార్టీలో మంచి పేరున్న వ్యక్తిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని ఆప్ నాయకత్వం యోచిస్తోంది. సీఎం రేస్ లో ప్రముఖంగా 5 పేర్లైతే వినిపిస్తున్నప్పటికీ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా జైల్లో ఉన్నప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని చెక్కబెట్టిన మహిళా మంత్రి అతిషి పేరు సీఎం రేస్ లో ఎక్కువగా వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఆప్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. 2 రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. తనను జైలుకు పంపి ఆప్ లో చీరికలు తీసుకురావాలని ప్రయత్నించారని, తద్వారా ఢిల్లీ పీఠం చేజెక్కించుకోవాలని భావించారని బీజేపీని ఉద్దేశించి ఆరోపించారు. ఆయన ఎన్ని కుట్రలు పన్నినా ఆప్ ను విచ్ఛిన్నం చేయలేకపోయారని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలని ఇన్నాళ్లు రాజీనామా చేయలేదని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే కేజ్రీవాల్ రాజీనామా కన్ఫర్మ్ అని తెలుస్తోంది.